ఎంటర్ అవ్వబోయేటువంటి ఒక గడపలో ఉన్నారు. యూ హ్యావ్ నాట్ ఎంటర్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. బట్ ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చర్చించుకుందాం. ద స్పీకర్ ఈజ్ నాట్ ఫేర్ మోర్ దాన్ యూ. మీకంటే అదనంగా ఈ స్పీకర్ ఏమి తెలుసుకున్నవాడు మాత్రం కాదు. మీతో పాటు సమానంగా చర్చించి ఏది మంచి, ఏది అనుసరించాలి, ఏది అనుసరిస్తే మన జీవితం ఉన్నతమైనటువంటి దశకు చేరుకుంటుంది అనేటటువంటిది చర్చించుకుందాం. ఇక్కడ ఇప్పుడు మీరు ఈ మీటింగ్ వచ్చారు. ఈ మీటింగ్లో అంటే ఎంత అవేర్నెస్తో మీరు ఉండాలి, ఎంత మెదడులో మీ కనిపించే ప్రపంచం కాకుండా మీ మానసిక స్థితి ఎంత యాక్టివ్గా ఉండాలి అంటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు స్టేజ్ మీదకి అందరినీ ఆహ్వానించింది ఆ పాప. ఫస్ట్ మీ చైర్మన్ ఎక్కారు పైకి, మీ చైర్మన్ తర్వాత మీ ఏవోసారి ఎక్కారు. కానీ మీరు గమనించారో లేదో, మీ చైర్మన్ గారు ఆహ్వానించిన తర్వాత పుష్పగుచ్చాన్ని అందుకుని ఆయన కుర్చీలో కూర్చోవాలి. అది మీరు గమనించారా? Whether your mind has noticed and registered that in your mind, that is the respect we have given to the experience and the elderliness of the AO and we people. One must learn how the environment is moving. ఆయన తర్వాత నాకన్నా పెద్దవాడైనటువంటి ఏవో గురించి ఆయన కూర్చోవాలి రామకృష్ణ గారు. అతిథులని గౌరవించదాము అనేటటువంటి ఉద్దేశంతో ఆయన స్థానంలో కానీ వాళ్ళ స్థానంలో కానీ నేను ఉన్నట్లయితే నేను కూర్చుని ఉండేవాడిని. వాళ్ళిద్దరినీ చూసి నాకు లేనటువంటి అలవాటుని నేను చేసుకుని నేను కూడా రాజశేఖర్ గారు వచ్చేవారు కూర్చున్నాం. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు లెర్న్ ద లైఫ్. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు మూవ్. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు పుట్ అవర్ స్టెప్ ఫార్వర్డ్ టు విన్ ద వరల్డ్. అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదో బ్రతికేస్తున్నాం, జీవించేస్తున్నాం, రుజువులు కూడా జీవిస్తాయి. సింహాన్ని చంపితే వీరుడివి, పులిని చంపితే వీరుడివి, కుక్కను చంపితే వీరుడిని ఎలా పిలుస్తారు? కుక్కను చంపితే వీరుడు ఎవరో? సింహాన్ని చంపాలి. చంపాలంటే మీలో శక్తి కావాలి. మీలో శక్తి కావాలంటే మీరు నేర్చుకునే విధానం మారాలి. మీలో ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ అంటే ఎంతమంది డిఫైన్ చేయగలరు? పాలిటెక్నిక్ అంటే ఏమిటి అని ఎంతమంది డిఫైన్ చేయగలరు? అంటే మీతో మాట్లాడేటటువంటి ఉద్వేగంతో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి నమస్కారాలు చెప్పాలి. ముందుగా క్షమించండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే ఆ ఎగిసి పడేటటువంటి ఒక తరంగం లాంటి, ఒక అల లాంటి ఒక గొప్ప శక్తి. ఈ శక్తి అంతా కూడా వృధా కాకుండా నిజంగా ఉపయుక్తంగా అయితే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఉన్నటువంటి ప్రాంతం బాగుపడుతుంది, మీరు జీవించేటటువంటి దేశం బాగుపడుతుంది. అంతటి శక్తి మీలో. అలాంటి శక్తి వృధా అయిపోతుంది. కారణం ఏంటి అంటే, ఒక ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తా. మొన్న మా ఫ్రెండ్ అమ్మాయి ఎంబీబీఎస్ రామచంద్రలో జాయిన్ అయింది మద్రాస్. అమ్మాయికి రాలా దీంట్లో, ఏది మన ఎంట్రన్స్లో రాలా నీటిలో. ఏదో పెద్ద ర్యాంక్ వచ్చింది. తర్వాత థర్డ్ కౌన్సిలింగ్లోనే ఎప్పుడో వచ్చింది, మేము చేసి వచ్చాం. అమ్మాయి 2 టైర్ సిటీ మన విజయవాడ నుంచి వెళ్ళింది. విజయవాడ నుంచి వెళ్తే అక్కడ ఆ అమ్మాయికి ఇప్పుడు మన ఇళ్లలో ఏంటంటే కొంచెం ప్రేమగా ఉండడం, అయ్యా రాయి అనడం, మీరు తప్పు చేశారంటే మీ అబ్బాయిని ఇంటికి వచ్చి చెప్పామనుకో, మీ వాళ్ళు మా మీద పోట్లాడతారు. మా అబ్బాయి చాలా మంచివాడు, మేము వాడి అద్భుతమైన పిల్లల్ని కన్నాము, మావాడు అబద్ధం చెప్పడం ఏంటి, మావాడు తప్పు చేయడం ఏంటి, నువ్వెవడో లేదా అని చెప్పడానికి వెళ్ళాలంటే పోట్లాడతారు. వాడి పరిస్థితులు కదా ఎన్నుకుని ముందు మనకి నెలకొని ఉంటాయి. మీరు కూడా రాగానే చక్కగా ఒక పాట పెట్టారు, భీమలా నాయకులో పాట పెట్టారు, తర్వాత లైలా పెట్టారు. కానీ నువ్వు అంటావా పెట్టలా. మరి ఎందుకోను అక్కడ ఆపేశారు, అక్కడికి ఆపేశారు. అంటే ఎందుకు మిమ్మల్ని చెప్తానంటే సరదాగా, అంటే మీలోకి ప్రవేశించడానికి ఆ మాట. అయితే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్గా మద్రాసులో నుంచి ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మీద బుల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. బుల్లింగ్ అంటే ఒక ఆధిపత్య ధోరణితో ఎగతాళి చేసుకుంటూ ఈ అమ్మాయిని నేను డౌన్ చేస్తాను. సో ఈ పాప మాతో
డైలీ నాకు మా మిస్సెస్కి కాంటాక్ట్లో ఉంటుంది. డైలీ యూజ్ టు కంట్రోల్ హర్. కంట్రోల్ చేస్తే విత్ ఇన్ ఏ మంత్లో షీ ఈస్ ద క్లాస్ ఫస్ట్ ఇన్ ఎంబీబీఎస్. షీ ఈస్ ద క్లాస్ ఫస్ట్. జస్ట్ వీ కంట్రోల్ ఓవర్ మొబైల్ ఫోన్. మార్నింగ్ 5 to ఈవినింగ్ 11 o'clock వరకు ఆమె ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంతే. ఆమె చదువు మేము చదువులా, ఆమె చదువు ఆమె చదివింది. కానీ ఒక విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల మీరు అనుకున్నది ఛేదించడం అనేటటువంటి, సాధించడం అనేటటువంటి చాలా తేలికగా సాధ్యపడింది. అయితే పాలిటెక్నిక్ అంటే ఎవరు చెప్తారు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు మీలో, కానీ చెయ్యలేపాలంటే కొంచెం భయం. ఏమో తప్పు చెప్తారేమో, అందరూ నవ్వుతారేమో, ఈ స్పీకర్ స్టేజ్ మీద నుంచి ఏమన్నా అంటాడేమో, దానివల్ల అనవసరమైనటువంటి అపప్రద మూట కట్టుకుందామని మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు. తర్వాత నేను ఇక్కడి నుంచి చెప్పచ్చు కానీ చెప్పను. ఎందుకు చెప్పాలంటే మీరు చదివే వాళ్ళు అయినటువంటి మీ బాధ్యత దాన్ని తెలుసుకోవడం. అయితే ఒక చిన్నగా కొంచెం సమయం పట్టినప్పటికీ ఒక 10 నిమిషాలు ఒక చిన్న స్కెచ్ చెప్తా. ఒక స్కెచ్ అంటే మానవ జీవితం ఎలా ప్రారంభమైంది, ప్రారంభమైన తర్వాత మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాం, ఈ దశలో ఉన్నటువంటి దాన్ని అత్యద్భుతంగా ఒక మహత్తరమైనటువంటి తరంగంగా జీవితంలో పైకి తీసుకెళ్ళి అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే ఎలాగూ, ఈ సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి, మన తల్లిదండ్రులు మనం ఎలా పెంచారు, మనం మాట్లాడే మాటలు కానివ్వండి, మన ప్రవర్తన బట్టి కానివ్వండి, మన తల్లిని తండ్రిని ఎలా అంచనా వేస్తారు, లోపం వేస్తుంది. అందుకనే అమెరికాలో రోల్ ఆఫ్ లార్డ్ ఎమర్సన్ అని చెప్పి ఒక తత్వవేత్త ఉన్నాడు. తత్వవేత్త 18వ సంవత్సరంలో ఆయన అతి పవర్ఫుల్ అయినటువంటి చర్చిని ధిక్కరించాడు. చర్చిలో పనిచేస్తూ మాస్టర్గా చర్చిని కాదన్నాడు ఆయన ఎమర్సన్. ఆయన చెప్తాడు ఒక చోట, మీరు నా చెవులు కిరపడుతున్నారు కానీ మీ మాట నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఈ మాట ఎవరైనా చెప్పగలమని సార్ అర్థమయ్యేటట్టు, మీరు నాకు వినపడుతున్నారు కానీ మీ మాట నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంటే మనం ఎంత మాసిగేసి, మనం ఎంత కప్పు కలిపి, ఎంత ముసిగేసి మాట్లాడినా మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఎదరవాడికి చెప్పేస్తూ ఉంటుంది మనం ఏంటని. అది ఎదరవాడు గ్రహిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఇది బేసిక్గా అసలు ఎలా వచ్చింది మానవ సమాజంలోకి, ఈ మానవ సమాజం ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటి, ఈ స్థితి నుంచి మీరు ఎలా తప్పుకోవాలి, మీ అందరికీ మీరు జీవితంలో ఎలా ఉన్నతికి వెళ్ళాలనేది చాలా సరళంగా, మీకున్నటువంటి ఎంజాయ్మెంట్ మీరు కోల్పోనవసరంలా, మీకున్న ఆనందాన్ని మీరు కోల్పోనవసరంలా, వయసులో ఉన్నటువంటి మీ వయసుని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేస్తూనే చదువుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూనే మీ యొక్క దారిలో మీరు ప్రయాణం చేయొచ్చు. ఇది వాస్తవం. చాలా మంది తెలియక ఈ టైంని ముక్కలుగా అంటే ఇప్పుడు మీకు ఈపీ టవర్ గురించి ఎంతమంది విన్నారో చూడలేదండి. ఈపీ టవర్ గురించి వినలేదా? ఈపీ టవర్ గురించి తెలీదా? అయ్యో రామాయణ మహాభారతాల గురించి విన్నారా? ఉన్నాయని తెలుసు ఓకే, నో ప్రాబ్లం. ఈపీ టవర్ అనేటటువంటి ఈపీ అనే ఆయన నిర్మించాడు. అది 18,000 ముక్కలు, 18,000 pieces was connected and made the Eiffel Tower. అలాగే చిన్న మార్పులు, చిన్న విధానాల ద్వారా మీరు మీ జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళవచ్చు. మీరు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్కి పేరు తేవచ్చు, మీ తల్లిదండ్రులకి తెచ్చుకోవచ్చు, మీ జీవితాన్ని మీరు ఉన్నతమైనటువంటి మార్గంలోకి మరల్చుకోవచ్చు. అసలు మనిషి అనేటటువంటి వాడు పుట్టిన తర్వాత జంతువులతో సమానంగానే పుట్టాడు. ఇంతవరకు ఎవరో కూడా కాదనకుండా ఒప్పుకుంటారని అనుకుంటున్నా. కాదంగా ఒప్పుకోండి, పర్లేదా? ఓకే. అయితే బేసిక్గా మనిషి అనేటటువంటి వాడు ఇతర జంతువులతో వాడు కూడా మాకు అందరూ చూడండి, ఎందుకంటే ఇది జీవితానికి ఉపయోగపడతారు. మామూలుగా మనిషి అనేటటువంటి వాడు ఇతర జీవులతో సమానంగానే పుట్టాడు. పుట్టిన తర్వాత వీడి యొక్క సామర్థ్యం అనేటటువంటి ఆహార సంపాదనకి సరిపోనప్పుడు పురోగమగాలు ఫుడ్ చైన్లో పైన ఉండి మానవుడు కింద ఉన్నాడు. కింద ఉన్న తర్వాత ఫస్ట్ మనిషి యొక్క ఆయుధం ఏంటో చెప్పగలరా? మనిషి యొక్క ఆయుధం ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్?
ఫర్ హిస్ బెటర్లింగ్. రాయ రాయి అంటే ఒప్పుకుంటారా? ఎందుకు రాయ కనుక్కున్నాడు, మిగతా ఎందుకు కనుక్కోలేదు అంటే జంతువులు వేటాడి ఇతర జంతువులను తినిన తర్వాత వర్తించినటువంటి వదిలిపెట్టినటువంటి శేష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమికలను కొట్టుకుని దాంట్లో కూలిగా తిని బ్రతకడం కోసం రాయిని ఆయుధంగా చేసుకున్నాడు. ఫస్ట్ ఎప్పుడైతే మనిషి ఒక రాయిని ఆయుధంగా తయారు చేసుకున్నాడో, ఈ మూలిక తినడం మొదలు పెట్టాడో, ఆ తదుపరి కాలంలో రాయి రాయి కొట్టుకునేటప్పుడు నొప్పు పుట్టడం చూశాడు. నొప్పు పుట్టిన తర్వాత మంట, మంట తర్వాత జంతువులను చంపడం, జంతువులను చంపిన తర్వాత మాంసాన్ని వండుకోవడం, వండుకున్న తర్వాత తినడం, తిన్న తర్వాత వీడికి చిన్న పేరు అనేటువంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కవర్. దెన్ ఓన్లీ టిల్ దట్ మూమెంట్ దేర్ ఇస్ నో స్మాల్ ఇంటెస్టైన్స్, ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్స్ ఇస్ అవైలబుల్ విత్ ద హ్యూమన్ బీయింగ్. అంటే ఫస్ట్ ఎప్పుడైతే వాడికి స్మాల్ ఇంటెస్టైన్ వచ్చిందో అప్పుడు కాగ్నిటివ్ అంటే మేధోపరమైనటువంటి వికాసం సంభవించింది. మేధోపరమైనటువంటి వికాసం సంభవించిన తరువాత ఇది జరిగి 70,000 సంవత్సరాలు అయింది. ఈ 70,000 సంవత్సరాల తర్వాత ఒక 10,000 సంవత్సరాల క్రితం వచ్చేటప్పటికి వ్యవసాయం అనేటటువంటి దాన్ని కనుక్కున్నాడు. వ్యవసాయం కనుక్కున్న తర్వాత నోమాడిక్ ట్రైబ్స్ అంటారు, అంటే సంచార జాతులు. ఈ సంచార జాతులు అనేటటువంటివి ఒక చోట నిలబడి ఒక కమ్యూనిటీస్ కింద వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. 3 ఇప్పుడు వచ్చినటువంటి ఇండస్ట్రియలైజేషన్, డిజిటలైజేషన్. దీస్ ఆర్ ద 3 phases which made a bigger impact on human life. ఓకే, హ్యాపెన్. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా ప్రపంచాన్నంతా పరిశీలించినట్లయితే ఎక్కడ పీస్ఫుల్నెస్ లేకోకుండా, ఎక్కడ శాంతి లేకోకుండా, చదువుకున్నటువంటి వాళ్ళు హృదయం అనేది లేకుండా ఓన్లీ బ్రెయిన్తో మాత్రమే లాజికల్గా బ్రతికి డబ్బులు మాత్రమే సంపాదించి ఎంతటి ఘోరాలనైనా తెగబడేటట్టుగా సమాజం ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. నక్కలు గ్రూప్గా వెళ్ళి వేటాడుతూ ఉంటాయి. నక్కలు ఈ గ్రూప్గా వేటాడేటటువంటి నక్కలకి సారథ్యం వహించేటటువంటి ఒక ఆడ నక్క ఫిమేల్. ఈ ఫిమేల్కి మిగతా మేల్స్ అన్ని సహకరిస్తాయి వేటాడేటప్పుడు. ఈ సహకరించేటటువంటి ఈ మేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తదనుగుణంగా కాలానుగుణంగా వచ్చేటటువంటి రిప్రొడక్టివ్ సిస్టంలో ఇది గర్భం దాల్చినప్పుడు ఆడనక్క చేయలేదు కాబట్టి తాత్కాలికంగా రిటైర్ అవుతుంది వేట నుంచి. ఈ రిటైర్ అయినప్పుడు మగనక్కలు వాటందరికీ అవి నేర్చుకున్నటువంటి స్కిల్ ప్రకారంగా చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే ఇది ప్రసరించినాక అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ రీన్ ఇట్స్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ద యానిమల్ అటాక్ అండ్ ఇట్ విల్ మేక్ అరేంజ్ ద ఫుడ్ ఫర్ ది అదర్స్ అన్నమాట. అయితే ఈ ఆడనక్క 20 నక్కలు 30 నక్కల గ్రూప్తో తిరిగేటటువంటి ఈ నక్క ఏదైతే ఉందో ఈ ఆడనక్కకి మిగతా తోటి మగ నక్కల నుంచి ప్రమాదం సంభవించదు. కానీ ఇవాళ మానవ సమాజం అలా లేదు. మన చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఆడవారు ఎవరైతే ఉన్నారో మన తల్లి చెల్లిని వీళ్ళను కూడా మర్చిపోయి రకరకాలైనటువంటి విధాలుగా వేధించి మన ఎక్కువ మంది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ హియర్ outside the world, how it is moving, because everybody, most of the people, around 10% of the people with the drugs or the whatever you may call the booze and all these things the people are living. So వీళ్ళతో మన స్త్రీలకి మహత్తరమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంది. అయితే ఇలాంటి ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి భారత రామాయణాలనే ఎవరు కూడా పాటించకపోవడం వల్ల ఈ భారత రామాయణాల్లో ఉన్నటువంటి లోతైన విషయాలని, వాటిలో ఉన్నటువంటి సంస్కారాన్ని, వాటిలో ఉన్నటువంటి విలువల్ని తల్లిదండ్రుల నుంచి మనం తెచ్చుకోకపోవడం వల్ల మనిషికి జీవితాన్ని, నడవడికని నిర్ణయించేవి 3 విషయాలు. పుట్టుకతో వచ్చేటటువంటి జీన్స్, 2 తల్లిదండ్రులు ఇందులో పెంచేటటువంటి వాతావరణము, 3 మనకి విద్య ద్వారా మన గురువుల నుంచి అబ్బేటటువంటిది. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే గురువు అని అనగానే
ముందు సినిమాల ప్రభావం కావచ్చు, లేదా మనకి ఈ గూగుల్ అనేటటువంటి వచ్చిన తర్వాత దాంట్లో ఎదుర్కొని ఇంటికి వెళ్ళినా చదువుకుందాలి, ఏంటి వీళ్ళు చెప్పేది వీళ్ళు తినేది, పక్కన ఉండేటటువంటి స్నేహితుల యొక్క ప్రభావం వల్ల మనమే ఎక్కువగా మనం ఊహించేసుకుని మనము విచిత్రంగా మనం నాశనం అవడమే కాకుండా పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తూ విచిత్రంగా గురువు అనేటటువంటి పదానికి విలువ లేకుండా దాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు పాలిటెక్నిక్ అయిపోయేవాళ్ళు కానీ పాలిటెక్నిక్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పటి నుంచి ఒక చిన్న విధానాన్ని మీరు అలవర్చుకోండి చాలు. ఏమి చేయవసరం, ఏమి చేయాలి అంటే ఇంగ్లీష్ పదాలని కొంచెం నేర్చుకుని ఇంగ్లీష్ మీద సాధికారికత సంపాదించండి. అది చాలా తేలిక. రోజుకి 2 నుంచి 3 వర్డ్స్ ప్రాపర్గా నేర్చుకుని దానికి తెలుగు కూడా నేర్చుకోండి. ఎందుకు తెలుగు నేర్చుకోవాలి అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ బోత్ ద లాంగ్వేజ్ అట్ ద సేమ్ టైం బికాస్ యూ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. కానీ చాలామంది తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు చదవడం తెలుగు రాయడం వచ్చినట్టు లేదు. ఈ రోజున చాలా తక్కువ మంది ఉన్నారు. చాలామంది ఇంగ్లీష్ రాస్తారు, ఇంగ్లీష్ మాట్లాడతారు రాదు. సో దిస్ ఈస్ ద పారాడాక్సికల్ కండిషన్ విచ్ వాజ్ ప్రివైలింగ్ ఇన్ ద సొసైటీ. ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక దుర్దశ. ప్రతివాడు ఎట్టగొట్ట పాస్ అవ్వాలంటాడు. ఎట్టగొట్ట పాస్ ఏం చేస్తారు? ఎట్టగొట్ట పాస్ అవ్వాలి ఎంబీబీఎస్ వాడు, వీడు ఆపరేషన్ చేస్తాడా? ఎట్టగొట్ట పాస్ అవ్వాలి ఇంజనీరు, వీడు డ్యాములు కడతాడా? హౌ ద వరల్డ్ విల్ మూవ్, హౌ ద సొసైటీ, హౌ యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. ఒక మంచి వ్యక్తిని మిమ్మల్ని తయారు చేసి కనుక సమాజానికి ఇవ్వలేకపోతే నిందార్హులు మీ తల్లిదండ్రులు అవుతారు, మీరు కాదు. అంటే మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ప్రగతి మీ తల్లిదండ్రులకు చెందుతుంది. మీరు ప్రగతికి వెళ్ళినా మీ తల్లిదండ్రులకే, మీరు మీ యొక్క ఆశయాల్లో మీరు దిగజారిపోయినా అది మీ తల్లిదండ్రులకే. ఎందుకంటే ప్రప్రధానంగా తల్లి యొక్క ప్రభావము బిడ్డల మీద ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేటప్పుడు మీరు మీ తల్లిని నిజంగా కనుక ప్రేమిస్తే, ఇంట్లో కనుక మీకు సరైనటువంటి వాతావరణాన్ని మీరు నిర్మించుకుంటే, మీ తల్లి యొక్క మాటని మీరు విన్నట్లయితే, మీ తల్లి ఎలా చెప్తే అలా కనుక మీరు ముందుగా, వాళ్ళు ఎలాంటి వాళ్ళే కావచ్చు, వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏమైనా కావచ్చు, తల్లి అనేటటువంటి పదాన్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని మీరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఏర్పరచుకునేటటువంటి ఎన్విరాన్మెంట్లో ఒక ఇంగ్లీష్ నేర్చుకున్నారు, అయిపోయింది. ఇంక ఇప్పుడు కావాల్సిందంటే మీరు చదువుకునేటటువంటి పాలిటెక్నిక్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్లో మీరు ఏమీ చేయవసరం. సబ్జెక్ట్లో బిబ్లియోగ్రఫీ అనేటువంటి పదాన్ని వినాలి ఎవరన్నా? బిబ్లియోగ్రఫీ అంటే ఒక భాషకి ఒక సబ్జెక్ట్కి ఆ భాషలో పారిభాషిక పదకోశము అని ఉంటుంది. అంటే ఆ పదం ఆ సబ్జెక్ట్లోనే ఉంటుంది. ఫస్ట్లో నేను ఎంబీఏ చదువుకున్నాను 1990లో. నేను బీకామ్ చేసినప్పుడు, హై స్కూల్లో చదివినప్పుడు నేను తెలుగు మీడియం. ఇంగ్లీష్ వచ్చు కానీ మాట్లాడుతూ రాదు పెద్దగా. ఏదో రాయగలం, ఏదో చేయగలం కానీ బట్ ఐ నాట్ ప్రొఫిషియెంట్ విత్ ఇంగ్లీష్. సరే, ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఐ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టీచింగ్. వాళ్ళు కొంచెం స్పీడ్గా చెప్పేవాళ్ళు యూనివర్సిటీలో, పూనా యూనివర్సిటీలో. చెప్తుంటే నాకు అర్థమైతే కాదు. వీళ్ళంతానేమో ఈ మన మేనేజ్మెంట్ కోర్స్ చెప్తుంటే ఏంటో గందరగోళం అనవసరంగా చేరైనా ఏంటో ఇక్కడ వచ్చే భయపడిపోయేవాడు. సరే, కానీ రాత్రి కూడా 2 గంటల వరకు చదివేవాడిని. పొద్దున్నే మళ్ళీ 7కి వేసి అగైన్ ఐ ఇన్ ద డైలీ కోర్ యాక్టివిటీస్ ఎవ్రీ డే ఐ డిడ్ ఇట్. ఐ గాట్ ద థర్డ్ ర్యాంక్ ఇన్ ద యూనివర్సిటీ ఫైనల్లీ. అయితే ఇక్కడ నేనేమి చేశానంటే ఆ మేనేజ్మెంట్ ఆ పుస్తకంలో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిబ్లియోగ్రఫీ మొత్తం చదివాను. ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆ డెఫినేషన్స్ బాగా చేసుకున్నాను. మీరు నమ్మరు, ఆ సబ్జెక్ట్ ఆ ఫస్ట్ సెమిస్టర్ అలా చదివిన తర్వాత మంచి మార్కులు వచ్చిన తర్వాత సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఐ డిడ్ంట్ టచ్ టెక్స్ట్ బుక్ అగైన్. బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి బ్రిటిష్ లైబ్రరీలో పుస్తకాలు చక్కగా మ్యాక్సిమం చదువుకునేవాడిని. నాకు వచ్చినటువంటి జ్ఞానాలు రాసేవాడిని.
ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు నేర్చుకునేటటువంటి స్కిల్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ మీరు ఏ విధమైన స్కిల్స్ కూడా మీకు ఉపయోగపడవు. ఎందుకు పడవు అంటే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అంటే అందంగా మాట్లాడటం, ఎదట వాళ్ళని మెప్పించేటట్టు చేయడం, నప్పించేటట్టు చేయడం, మన మనసులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నటించడం, ఇది నేర్పింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. కానీ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు క్యారెక్టర్ బేస్ అనేది ఉండేది. క్యారెక్టర్ అంటే ఏంటి? ఒకే ఒక పదంతో చెప్తాను. క్యారెక్టర్ అంటే వాట్ యు థింక్, వాట్ యు థాట్, వాట్ యు స్పీక్, వాట్ యు డూ, దీస్ మస్ట్ బి అలైన్. నువ్వు ఏమి ఆలోచించావో, ఏమి మాట్లాడుతున్నావో ఆ పనిని నెరవేర్చడం అనేటటువంటిది మూడు కూడా ఒకే లైన్లో ఉంటే దాన్ని క్యారెక్టర్ అంటారో శీలము అంటారో. ఆ శీలము ఉంటే జయము మీదే. అసలు ఎవరు మీకు వెనకాల హెల్ప్ చేస్తున్నా? వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ థాట్, వాట్ ఎవర్ యూ అస్పైర్, వాట్ ఎవర్ యూ డిజైర్, యూ రీచ్ ఇట్. దాంట్లో మీకు అసలు సమస్య లేదు. అంటే ఇక్కడ మీకు స్వచ్ఛత ఉండాలి మనసులో. మీరేమనుకుంటున్నారో అదే మాట్లాడాలి, అనుకున్న దాన్ని చేయాలి. కాబట్టి మీరు కాన్సెప్ట్స్ అనేటటువంటి మళ్ళీ ఒకసారి రివిజిట్ చేసి ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని దానికి తెలుగు నేర్చుకుని తెలుగు కూడా చక్కగా రాయడం నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు మీ జీవితంలో చక్కగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఎవరు ఆపలేరు మిమ్మల్ని. ఎవరు ఆపలేనంత స్థితికి వెళ్ళాలంటే దీనికి ఒక చిన్న షెడ్యూల్, ఒక్క అరగంట సేపు నేను చెప్పినటువంటి ప్రక్రియ మీద పెట్టుకోండి చాలు. మీకు మాటలు అదే వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్ అదే వస్తుంది, భాష అదే వస్తుంది, సబ్జెక్ట్ అదే వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు speak, if you are able to read properly English and understand what it is, everything is in your hands now because of the cell phones and the digitalization and all these things. So you can reach the target which you decide by simply following learning daily 2 to 3 words English and the concepts. మీరు ఒక పాఠం తీసుకోండి, మీకు ఏదైతే హెడ్డింగ్ ఉందో, ఒక పర్టికులర్ పాఠం ఉందో, ఇప్పుడు మీ అందరికీ తెలుసా దాన్ని ఏమంటారు, ఇంటిగ్రేషన్ అని ఉందా మీ అందరికీ? How many of you know that integration? ఇంటిగ్రేషన్ ఎంతమంది తెలుసు? ఉన్నట్టు తెలుసు భయం. ఇంటిగ్రేషన్లో డిఫరెన్షియేషన్ అనేటటువంటి ఒక ఇది ఉంది కదా, డివైడ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అది ఎవరు కనుక్కున్నారు? హూ ఇన్వెంటెడ్ దట్? ఎవరు? ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. న్యూటన్ కనుక్కున్నాడు. న్యూటన్ ఎందుకు కనుక్కున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు కనుక్కోలేదంటే అవసరం నేర్పింది. ఏంటి అవసరం అంటే న్యూటన్ 3 laws మనకు తెలుసు కదా. న్యూటన్ థర్డ్ లా ప్రూవ్ చేయాలంటే ఒక్క ఇంటిగ్రేషన్ కూడా సాధ్యమైంది. అందుకని చెప్పి క్యాలిక్యులస్ వాజ్ ఇన్వెంటెడ్ బై న్యూటన్. న్యూటన్ థర్డ్ లాలో ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పి చెప్తాడు. ఒక వస్తువు ఇంకో వస్తువుని గుద్దుకున్నప్పుడు అది ఎంత శక్తిని ముందు దానికి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, వెనక్కి ఎంత వస్తుంది అనేటటువంటి క్యాలిక్యులేట్ చేసి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రపంచానికి క్యాలిక్యులస్ కనుక్కున్నాడు. అంటే ఎందుకు ఈ విషయం మాకేంటంటే సంబంధం, మా జీవితాన్ని ముందుకు నడుపుతుందా అని మీరు అడగచ్చు. ప్రతిదాన్ని కూలంకషంగా ఇంత లోతుకి నేర్చుకుంటేనే మీరు లీడర్స్ అవుతారు, లేకపోతే లీడర్స్ కారు, ఓన్లీ ఫాలోవర్స్ అవుతారు. కాబట్టి ప్రతిదాన్ని కూడా కొంచెం కూలంకషంగా ప్రతి పదాన్ని కొంచెం చర్చించుకుంటూ మీరు ముందుకెళ్తే మీ కార్యక్రమాలు మీరు చేయండి, ఈ కార్యక్రమాలు ఇవి జరుగుతాయి. అయితే ప్రధానంగా ఈ వయసులో మీ అందరిలో కూడా హార్మోన్లు చేసేటటువంటి ఎదవగోళ కొంత ఉంటుంది. అంటే మేము కూడా మీ స్థాయి దాటి వచ్చాక మాకు కూడా ఉందలే. అయితే ఈ హార్మోన్ల వల్ల శరీరానికి ఉండకూడదని ఉండాలి కానీ తలకెక్కకూడదు. తలకెక్కితే వాడు మృగంతో సమానం అవుతాడు, జీవితాన్ని కోల్పోతాడు. ఓకే, ఎవ్రీబడి విల్ గాట్ ది రిలీజ్ బై ది హార్మోన్స్, లేడీస్ అయినా జెంట్స్ అయినా. అయితే ఇవి మన జీవితానికి ప్రతిబంధకం కాకూడదు. దీస్ విల్ నాట్ బికమ్ ద హార్డెస్ట్ టు అవర్ లైఫ్. కాబట్టి మీరు బేసిక్గా ఇవన్నీ తీసుకొని చక్కగా చిన్న చిన్న విషయాలు లోతుగా తెలుసుకుని మీ జీవితాన్ని సరిదిద్దుకోండి.
ఇంకా రాజశేఖర్ గారు ఉన్నారు కాబట్టి తర్వాత మీ ఫెస్ట్ ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాజశేఖర్ సార్ మాట్లాడడానికి ముందు